మంత్రాలకు చింతకాయలు రాలవని తెలిసినా సామాన్యుల నుంచి వీఐపీల వరకు మోసపోతూనే ఉన్నారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబాన్ని పూజల పేరుతోని బురిడి కొట్టించారు కోయదొరలు. 57 లక్షలతోని ఉడాయించారు. మంత్రి పదవి కోసమే పూజలు చేశారని ప్రచారం జరిగినా అనారోగ్యం, మగపిల్లాడు పుడతాడనే మాయమాటలతోనే తన కూతురు, భార్య నమ్మారని ఎమ్మెల్యే చెప్తున్నారు. బాధితులు ఎమ్మెల్యే కుటుంబం కావడంతోని కేసును సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. మంత్రాలు, పూజలతోని మంచి జరుగుతుందని చెప్పి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబాన్ని మోసం చేశారు ఇద్దరు కోయదొరలు. పూజలు చేస్తే మంచి జరుగుతుందని 57 లక్షలు కాజేశారు. కరీమాబాద్ ఎస్ఎస్ఆర్ తోటకు చెందిన పస్తం నరసింహరాజు అలియాస్ లక్ష్మణ్ రాజు, పస్తం రాజు అలియాస్ వంశీ అనే కోయదొరలు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటికొచ్చారు. తమకున్న మహిమలు చెప్పారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే భార్య, ఆయన కుమార్తె మానసరెడ్డితో పరిచయం చేసుకున్నారు. మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, పూజలు చేయకపోతే కష్టాలు తప్పవని నమ్మబలికారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో పూజలు, అన్నదానాలు చేయాలని 57 లక్షలు వసూలు చేశారు. ఈ నెల 14న కోయదొరలు ఇంకోసారి డబ్బులు అడగడంతో మానసరెడ్డి తమ కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో మానస మామ బాలరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుల మీద ఐపీసీ సెక్షన్ 294, 406, 420 సెక్షన్ల కింద చీటింగ్ కేసు పెట్టారు పోలీసులు. బాలరెడ్డి అనే వ్యక్తి తన కోడలు మానస రెడ్డి వద్ద కోయదొరలు పస్తం నరసింహరాజు అలియాస్ లక్ష్మణ్ రాజు మరియు పస్తం రాజు అలియాస్ వంశీ వీళ్ళు మేము మన దేశంలో ఉన్నటువంటి వివిధ పుణ్యక్షేత్రాల్లో పూజలు చేస్తే మీకు మంచి జరుగుతుంది, మీరు మీ కుటుంబం ఒక ఉన్నత స్థితికి వెళ్తుందని చెప్పి వారి వద్ద నుంచి నమ్మించి పూజలు చేస్తూ అక్కడి నుంచి ఫోన్ చేస్తూ వారి దగ్గర చాలా డబ్బులు తీసుకోవడం జరిగింది మోసపూరితంగా. అందాదా వీరు ఒక 57 లక్షల వరకు డబ్బు ఇచ్చినట్టు మాకు దరఖాస్తు ఇవ్వగా మేము కేసు రిజిస్టర్ చేసినాం. దీనిపైన విచారణ కొనసాగిస్తున్నాం. కోయదొరలిద్దరూ దేశంలోని పుణ్యక్షేత్రాల్లో పూజలు, అన్నదానాలు చేసినట్లు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల్ని నమ్మించేవారు. వచ్చినప్పుడల్లా విభూది, ప్రసాదాలు తెచ్చి లక్షలు తీసుకునేవారు. అయితే మంత్రి పదవి కోసమే కోయదొరల్ని ఆశ్రయించారనే ప్రచారం కరెక్ట్ కాదంటున్నారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. ఇతర ప్రముఖులు, మంత్రుల ఫోటోలు చూయించి నమ్మబలికారని చెబుతున్నారు. కోయదొరల మాటలతో తమ కుటుంబ సభ్యులు మోసపోయారంటున్నారు. తమ కుటుంబం కోసం ఇతర రాష్ట్రాల్లో పూజలు చేసినట్లు నమ్మించి డబ్బులు లాగారని చెబుతున్నారు ఎమ్మెల్యే ధర్మారెడ్డి. తమ కుమార్తె ప్రెగ్నెంట్ కావడంతో మగపిల్లాడు పుడతాడని ఇంట్లో వాళ్లు నమ్మారని అంటున్నారు. అలాగే ఆ కార్యకర్తతో అడవిలో ఉన్నప్పుడే వచ్చిండు, అయ్యా మీరు ఇట్లా అట్లా అని చెప్తే నేను నమ్మలేదు, బయటికి పంపించేస్తాం. నేను బయటికి వెళ్ళిన తర్వాత మేమంతా కార్యకర్తలు కూడా ఇవ్వలేని చూసి మా ఇంటికి వచ్చి మా మిసెస్ పాప ఉన్నప్పుడు సరే మాట్లాడడం జరిగి సరే ఆమె కొన్ని అనారోగ్య రీత్యా ఉంటే ఇట్లా అవుతుంది మీకు అట్లా అవుతుంది అని చెప్పి ఆమె చెప్పడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, ఏదో మేము వనమూలికలు ఇస్తాం, మేము పూజ చేస్తాం, ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం మాకు అది అని చెప్పడం వల్ల వీళ్ళు మహిళలు కాబట్టి నమ్మిళ్ళు. రెండోది ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ తోటి ఉండే సరే ఏదో మీకు బాబు పుడతాడు ఇట్లా అట్లా అని అనడం వల్ల కొంత నమ్మి మోసపోయింది. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల్ని మోసం చేసిన నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మంత్రాల పేరుతో మాయమాటలు చెప్పేవారిని నమ్మొద్దని, అలాంటి వాళ్లొస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.